ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఆశీర్వదించబడాలని, దీవెనలు పొందుకోవాలని, ఉన్నతముగా ఉండాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది కదండి. మరి ఆయన ఆశ కలిగిన ప్రాణమును మెల్లుతో తృప్తిపరిచేవాడు కదా. మరి మన జీవితంలో ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే మనం ఏమి చేయాలి? దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడి విధేయత కలిగి జీవిస్తారో వారి యొక్క జీవితంలో నిజమైనటువంటి ఆశీర్వాదము, దీవెన ఉంటుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అంతేకాకుండా ఆయన ఆశీర్వాదం ఇస్తే, ఆయన ఐశ్వర్యం ఇస్తే దాన్ని ఆపగలిగినటువంటి నరులు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. ఏ విధముగా దేవుని వాక్యానికి లోబడితే ఆశీర్వదించబడతామో అలాగే మన జీవితంలో దేవునికి ఇష్టం లేని పనులు, కార్యములు కొన్ని ఉంటాయి. వాటిని కూడా మనము విడిచిపెట్టేసినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన దీవెన, ఆశీర్వాదమును మన జీవితంలో పొందుకుంటామండి. ఆయన యందు నమ్మిక ఉంచి ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో వారి జీవితాలలో ఎల్లప్పుడూ కూడా రెట్టింపు ఆశీర్వాదం ఉంటుంది. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆయన ముఖము నీ మీద ప్రకాశింపచేసి నీకు కృప చూపునుగాక అని భక్తుడు సెలవిస్తున్నాడు కదా. నిజమేనండి. మన జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదంను మనం పొందుకోవాలి, నిజమైన మేలులను మనము చూడాలి అంటే ఆయన మార్గములో నడుస్తూ దేవుని యొక్క మాటకు లోబడుతూ దేవుని సన్నిధిలో మనము ఎదిగే వారంగా ఉండాలి. మరి ఈ యొక్క మాటలు దేవాది దేవుడు మోషేకు చెప్పి యాజకుడైనటువంటి అహరోను ద్వారా ఇశ్రాయేలు ప్రజల గురించి పలకమని ఆయన మాట్లాడుతూ వారిని దీవిస్తున్నటువంటి విధానం అండి. ఆశీర్వాదమునకు మూలము మనుషులు కాదు, సాక్షాత్తు ఆ సజీవనటువంటి దేవాది దేవుడే. ఆయన ఆశీర్వదించకపోతే, ఆయన దీవించకపోతే ఏ మనిషి కూడా వృద్ధి పొందుకోలేడు. ఇది కేవలము మరి ఈ లోకంలో ఉంటున్న ఆర్థికపరమైనటువంటి సంపద, లేకపోతే ఈ లోకంలో ఉంటున్న ఆశీర్వాదముల గురించి మాత్రమే కాదండి. ఆత్మీయ జీవితంలో వృద్ధిని, ఆరోగ్యం గురించి, కుటుంబ క్షేమము గురించి ప్రతీదీ కూడా ఈ యొక్క లేఖన భాగంలో మనము చూడవచ్చు. ఈ లోకంలో అనేకమైన ప్రమాదాలు, కీడులు, అనేకమైనటువంటి శోధనలు ఎల్లప్పుడూ ప్రతి నిత్యం మనలను వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఆయన ఉంచున్నాడు, నిన్ను కాపాడుతాను అని ఆయన మాట్లాడుచున్నాడు. కేవలం ఆశీర్వదించడం మాత్రమే కాదంటండి, కాపాడి ప్రతి విధమైన ప్రమాదాల్లో నుండి, శ్రమలలో నుంచి తప్పించి విడిపిస్తానంటున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము కూడా రాకుండా నిన్ను యెహోవా కాపాడునని వాక్యం మనతో సెలవిస్తుంది కదా. దేవుని యొక్క సంరక్షణ గనక మనకి ఉంటే మన జీవితంలో దేనికి కూడా భయపడి దిగుడు పడవలసినటువంటి అవసరం అనేదే లేదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఆశీర్వాదములను, దీవెనలను, మేలులను, గొప్ప కార్యములను, ఉన్నతమైనటువంటి క్రియలను, రెట్టింపు ఆశీర్వాదములను పొందుకోవాలని నువ్వు ఆశపడుచున్నావా? అయితే ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన వాక్యమునకు లోబడి, ఆయన త్రోవల్లో కనుక మనము నడిచినట్లయితే నిజమైనటువంటి ఆశీర్వాదమును మన జీవితంలో పొందుకుంటాము. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు. అతడిలో ఏ దోషము లేదు కనుక శ్రమలైనా, కష్టమైన, హింస అయినా, అనారోగ్య పరిస్థితులైనా, తనకున్న సమస్తమును కోల్పోయినా కూడా దేవుని కొరకు ఓపికతో వేచి ఉన్నాడు, కనిపెట్టాడు. గొప్ప ఆశీర్వాదము, పోగొట్టుకున్న దానికన్నా రెట్టింపు దీవెన తన జీవితంలో పొందుకున్నాడు. కనుక ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో ఆయన ఇచ్చే ఆశీర్వాదములను, దీవెనలు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో పొందుకోవాలని ఆశపడుచున్నావా? అయితే నువ్వు కూడా విశ్వాసముతో, ఓపికతో వేచి ఉండు. ఆయన యొక్క సహాయము కొరకు ఎదురుచూడు. ఆయన వాక్యమునకు లోబడు. ఆయన త్రోవలో నడుస్తూ దేవుడిచ్చే దీవెనలను, ఆశీర్వాదములను, ఆయన అనుగ్రహించే కాపుదలను మనం మన జీవితాలలో పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకో.
ప్రేమామయుడా, కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సజీవుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, సైన్యములకు అధిపతి అయిన మా గొప్ప తండ్రి, నీ కృప చేత మమ్మల్ని అందరినీ కూడా నడిపించి క్షేమమును, ఆయుష్ను, ఆరోగ్యంనిచ్చి మాకు తోడుగా ఉండి నడిపించుచున్న విధానమునకై నీకే స్తోత్రములయ్యా. ఇంతకాలము మమ్మలను, మా కుటుంబములను మీ రెక్కల చాటున కాపాడి నీ యొక్క భద్రతను, క్షేమమును, శాంతిని మాకు అనుగ్రహించుచున్నందుకై నీకే స్తోత్రములు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును అని సెలవిచ్చుచున్నదేవా. నీ యొక్క ఆశీర్వాదములను, దీవెనలను మేము పొందుకోవాలి అంటే నీ మార్గంలో నడిచేవారంగా, మీ చిత్త ప్రకారముగా జీవించేవారంగా, మీ యొక్క ఆజ్ఞలను గైకొనేవారంగా ఉండుటకు నీ యొక్క కృపను మా అందరికీ అనుగ్రహించి నీవిచ్చే నిజమైన ఆశీర్వాదమును మేమందరము కూడా పొందుకొనుటకు నీ కృపను అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల విషయమే ప్రార్థించుచున్నాము ప్రభువా. వారు రాస్తున్న ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి. మంచి జ్ఞానమును, తెలివిని, వివేచనను మీరు అనుగ్రహించి బిడ్డలందరి ఎడల నీ ఉన్నతమైన కార్యములు, ఘనమైన క్రియలు జరిగించి ఆశీర్వదించి దీవించి మేలులతో నింపమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.